హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? ఈరోజు మనం సమయస్ఫూర్తి అనే ఒక చిన్న కథని విందాం. సరేనా? సమయస్ఫూర్తి అంటే ఏంటి? సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకోవడం. సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకోవడాన్ని సమయస్ఫూర్తి అంటారు. అయితే అనగనగా రామాపురం అనే ఊళ్ళో గోవిందుడు అనే పిల్లవాడు ఉండేవాడు. ఓ రోజు గోవిందుణ్ణి వాళ్ళ నాన్న పిలిచి పక్క ఊర్లో ఉండే తన స్నేహితుడి ఇంటికి వెళ్ళమని, అతడో చిన్న పెట్టి ఇస్తాడని, దాన్ని జాగ్రత్తగా తీసుకురావాలని చెప్తాడు. దాంతో గోవిందుడు తండ్రి చెప్పిన గుర్తుల ప్రకారం పక్క ఊళ్ళో ఉండే ఆ స్నేహితుడి ఇంటికి వెళ్తాడు. అయితే ఆ స్నేహితుడు గోవిందుడి తండ్రి యొక్క యోగక్షేమాలు తెలుసుకొని ఆయన కొన్ని వస్తువులు ఉన్న పెట్టెని గోవిందుడి చేతికి ఇస్తూ ఇలా చెప్తాడు. దీంట్లో చాలా విలువైన వస్తువులు ఉన్నాయి. దారిలో దొంగలు ఉంటారు. దీనిని దొంగల కంట పడకుండా జాగ్రత్తగా తీసుకువెళ్ళి మీ నాన్నగారికి అప్పచెప్పు అని గోవిందుడికి ఇస్తాడు. ఇంటికి వచ్చే క్రమంలో గోవిందుడికి తన వెనకాల ఎవరో నడిచి వస్తున్నట్లు అడుగుల చప్పుడు వినిపించింది. అయితే గోవిందుడికి కొంచెం భయం వేసింది. ఎందుకంటే తన దగ్గర ఎంతో విలువైన వస్తువులున్న పెట్టె ఉంది. వెనుకమాల ఎవరో వెంబడిస్తున్నట్లు అనిపించింది. దాంతో భయపడుతూనే కాస్త వేగంగా నడవడం మొదలుపెట్టాడు గోవిందుడు. చప్పుడు వేగం కూడా పెరిగింది. గోవిందుడికి ఏం చేయాలో పాలుపడలేదు. కొంత దూరం వెళ్ళేసరికి గోవిందుడికి ఒక నది కనిపించింది. నది అంటే తెలుసు కదా, నీళ్లుంటాయి. ఒక చెరువు లాంటిది అన్నమాట, ప్రవహిస్తూ ఉంటాయి. వెంటనే నదికి కాస్త పక్కగా ఉన్న పొదల్లోనికి తన దగ్గర ఉన్న పెట్టెని విసిరేసి నది ఒడ్డున నిలబడి నా పెట్టె నదిలో పడిపోయింది, నా పెట్టె నదిలో పడిపోయింది అంటూ గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. గోవింద వస్తున్న దొంగ ఎలాగైనా ఆ పెట్టెను తీసుకోవాలనే ఉద్దేశంతో తాను తీస్తానంటూ నదిలోనికి దూకి వెతకడం ప్రారంభించాడు. అయితే అదే అదును అనుకున్న గోవిందుడు పొదల్లోనికి విసిరేసిన పెట్టెను తీసుకుని గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ దొంగవాడు ఆ పెట్టె కోసం వెతుకుతూనే ఉన్నాడు. కానీ గోవిందుడు ఆ పెట్టెను తీసుకుని గబగబా గబగబా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయి ఆ పెట్టెని వాళ్ళ నాన్నగారి చేతులకి అప్పచెప్తాడు. పిల్లలు, తెలిసిందా? సమయస్ఫూర్తి అంటే సరైన ఆలోచన సరైన సమయానికి రావడం. దానివల్ల మనం కష్టాల నుంచి బయటపడతాం. సరేనా? ఈ కథ మీకు బాగా నచ్చిందా? ఓకే, ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా చెప్పి వినమని చెప్పండి. మళ్ళీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సరేనా? తొందరగా ఆమ్ తిని కమ్మగా బొజ్జోండి. గుడ్ నైట్.